స్పోర్ట్స్ డాక్టర్స్ లేరండి. ఓకే. ఏదో నార్మల్గా చేసేస్తారు, కొంచెం మంది సక్సెస్ అవుతుంది, కొంచెం మంది సక్సెస్ కాదు. అది దాని తర్వాత అండి నాకు ఇక్కడ ఒకతను అలా లాల్బోస్ స్టేడియంలో హకీం సాబ్ ఒక ఆయన ఉండే. అప్పుడు అజరుద్దీన్కి 1990లో బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆయన వచ్చి ఇది ఎక్సర్సైజ్ కంపల్సరీ నువ్వు డైలీ చేస్తేనే ఇది నీ బ్యాక్ పెయిన్ అవాయిడ్ అవుతుంది అని అజరుద్దీన్ పోయి కొన్ని చేపిస్తాను. నాకు చెప్పిండండి నీ గ్రాయిన్ పెయిన్ కావాలంటే 3 ఎక్సర్సైజ్ చెప్పిండండి. ఆ 3 ఎక్సర్సైజ్ నా లైఫ్లో అండి కంటిన్యూగా చేసిన 1990 నుంచి 2003 దాకా అండి డైలీ చేస్తుండే ఆ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఆ గ్రాయిన్ని స్ట్రెంథనింగ్ చేయడం, దాని తర్వాత నా ఓన్ క్రియేటివ్ అమ్మ గ్రాయిన్ ఇట్లా అయిందనుకో నీ అవుతుంది, యాంకిల్ అయితే అండి 3 months 4 months ఇంజురీస్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ నా ఓన్గా నేను ఒక చైర్ ఎక్సర్సైజ్ నీకి తీసుకోవడం, నీ లిగమెంట్ స్ట్రెంథనింగ్ చేయడం, మళ్ళీ యాంకిల్కి ఆ టైంలో లెక్కల్స్ అని ఒక వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది చేసుకుని దానికి ఎక్సర్సైజ్ చేసి లిగమెంట్స్ అన్ని స్ట్రెంథనింగ్ చేసుకునే అందుకునే నా క్యారియర్ 16 years ఇన్ని రోజులు ఆడినానంటే ఆ 90th ఇంజురీస్ తర్వాత నాకు డాక్టర్స్ చెప్పినారు ఈ ప్రివెంట్ చేయాలంటే ఇంజురీస్ని దిస్ ఆర్ ద ఎక్సర్సైజ్ నీవు ఓన్గా స్పెషల్గా, ఎందుకంటే మా వెయిట్ ట్రైనింగ్లో రావు కొన్ని ఎక్సర్సైజెస్, మా ఇండియన్ టీం వెయిట్ ట్రైనింగ్లో రావు. ఇక స్పెషల్గా రూమ్కి వచ్చి నేను నా ఓన్గా 3 ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ నా 16 years క్యారియర్స్లో చేసుకున్నాను టు అవాయిడ్ ఇంజురీస్.